కోర్టులలో ఒక ప్రొసీజర్ ఒకళ్ళు ఫాలో అయితే దానికి అనుగుణంగా తీర్పులు వస్తే అందరూ అదే ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు అదే జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారుల మీద కోర్టు ధిక్కరణ కేసుల ద్వారా చాలా అంశాలు చర్చకు వచ్చినాయి. అది వైసీపీ ప్రభుత్వం మీద నెగిటివ్ పెంచినాయి. అదే సందర్భంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రివర్స్ గేర్లో వెళ్ళింది. అయితే తన పార్టీ కార్యాలయం కూల్చివేత మీదన కోర్టు ధిక్కరణ కేసు వేసినటువంటిది కీలకమైంది. చట్ట ప్రకారం నడుచుకుంటామని కోర్టుకు చెప్పేందుకు విరుద్ధంగా గుంటూరు జిల్లా తాడేపల్లిని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయ భవనాన్ని కూల్చివేయడం ఆ విషయం మీదన హైకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంలో సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ల మీద కోర్టు ధిక్కరణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోర్టు పిటిషన్ దాఖలు చేస్తే వైఎస్ఆర్సీపీ తరఫున పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు శేషగిరిరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కాటంనేని భాస్కర్, నిర్మల్ కుమార్ని వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం భవనాన్ని కూల్చివేసేందుకు మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన ప్రాథమిక ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే నేపథ్యంలో జరిగినటువంటి అంశం ఇది.